చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ ఎట్టకేలకు దిగి వచ్చారు. 2 దఫాల చర్చల అనంతరం వైద్య చికిత్సకు అంగీకరించారు. దీక్ష కూడా విరమించాలని మంత్రులు మరోసారి విజ్ఞప్తి చేశారు. తుని అరెస్టులకు నిరసనగా 7 రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడ్డతో ప్రభుత్వ చర్చలు కొంతమేర ఫలించాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ముద్రగడ్డతో చర్చలు జరిపారు. సానుకూల వాతావరణంలో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో ముద్రగడ్డ వైద్య చికిత్సకు అంగీకరించారు. ముద్రగడ్డకు డాక్టర్లు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. తుని ఘటనపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతనే చర్చలుంటాయని ప్రభుత్వం హామీనిచ్చిందని ముద్రగడ్డ కుమారుడు బాలు తెలిపారు. అరెస్టు చేసిన 13 మందిని బెయిల్పై విడుదల చేయడంతో పాటు విచారణ పూర్తయ్యే వరకు అరెస్టులుండవని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారని అన్నారు. డిఐజీ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు రావడం జరిగిందండి. వాళ్ళు నాన్నగారితో నిన్న కూర్చున్నారు. మళ్ళీ ఈ రోజు కూడా చర్చలు జరిపారండి. ఇప్పుడు ఉన్న 13 మంది అరెస్ట్ చేసిన వాళ్ళని ఇమీడియట్గా విడుదల చేయడానికండి. రెండోది తక్షణం అరెస్టులు ఆపేయడానికండి. తర్వాత లోతుగా పరిశీలన చేసి అమాయకుల్ని పక్క తీసేసి ఈ ఉద్యమ కార్యక్రమం అయ్యే వరకు, ఈ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అవి పక్కన పెట్టేలాగా మాట్లాడారండి. నాన్నగారు ఇందులో కండిషన్ పెట్టారండి. ఆ 13 మంది వచ్చాకే దీక్ష విరమిస్తామని చెప్పారండి. ప్రస్తుతానికి దీక్ష విరమింపలే చేయలేదండి. దీక్ష కొనసాగుతుంది. ముద్రగడ్డ దీక్ష వైద్య చికిత్సలపై అర్ధరాత్రి వరకు సీఎంతో మంత్రులు చర్చలు జరిపారు. ప్రస్తుతం ముద్రగడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటించారు. ముద్రగడ్డ పద్మనాభం గారి యొక్క హెల్త్ బులెటిన్ అఫీషియల్గా ఒకటి రిలీజ్ చేశారు. బీపీ 140/80, అలాగే పల్సు 80/మినిట్ నార్మల్గా ఉంది. షుగర్ 127 ఉంది. ఐవీ ఫ్లూయిడ్స్ 5th బాటిల్ ఇప్పుడు ఏదైతే రన్ అవుతా ఉంది, అంటే అన్ని పారామీటర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎటువంటి ఆందోళన కూడా చెందాల్సిన అవసరం లేదు. దయచేసి మరొకసారి ముద్రగడ్డ గారిని ఈ ఫ్లూయిడ్స్ అవి తీసుకున్నారు కాబట్టి దీక్ష విరమింప చేసుకోవాలని కూడా మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాం. ముద్రగడ్డతో ప్రభుత్వ చర్చలు ఫలించాయని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. దీంతో వైద్య చికిత్సకు అంగీకరించిన ముద్రగడ్డకు డాక్టర్లు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారని తెలిపారు. తుని ఘటనలో ప్రభుత్వం చట్ట ప్రకారమే వ్యవహరిస్తోందని, కోర్టు పరిధిలోనూ సిఐడి దర్యాప్తులను ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో మనం చూసాం, తుని సంఘటన చూసాం. వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టడం వల్ల ఏం సంఘటన జరిగిందో చూసాం. మీరే చెప్తున్నారు, మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రభుత్వం మీద ఉంది. మన తుడి సంఘటన జరగకూడదని ఉద్దేశంతో ఈరోజు 144 సెక్షన్ జిల్లాలో పెట్టామని ఇప్పటికే చెప్పాం. తుని ఘటనలో అమాయకులకు శిక్ష పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి గంటా తెలిపారు. దోషులను చట్ట ప్రకారం విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. జైల్లో ఉన్నవారిని విడిచిపెడతారన్న ముద్రగడ్డ కుమారుడి మాటల్లో వాస్తవం లేదని అన్నారు. కేవలం సమగ్ర దర్యాప్తు మాత్రమే జరుగుతుందని చెప్పామని స్పష్టం చేశారు. జనరల్గా ఏదైనా ఒక ఫ్లూయిడ్స్, సెలైన్స్ అటువంటి ఎక్కించినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అది దీక్ష బ్రేక్ అయినట్టుగా భావిస్తాం. మరి వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మా దీక్ష మేము ఇంకా కొనసాగిస్తా ఉన్నాం. ఆ 13 మందిని విడుదల చేసిన తర్వాత వాళ్ళని అదే పోలీస్ జీబులో మనం ఎలా తీసుకొచ్చారో సేమ్ మళ్ళీ అలాగే తీసుకొచ్చి కిర్లంపూడిలో ఇచ్చిన తర్వాత అప్పుడే మా ఫాదరు దీక్ష విరమింపు చేస్తారు, నిమ్మరసం దాచుకుంటామని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ వాస్తవాలు ఏంటనేది ప్రజలు చెప్తే బాగుంటుంది. అధికారులు మేమేదో ఒప్పుకున్నారు, 13 మందిని విడుదల చేస్తామని చెప్పారనే ఒక అవాస్తవాలు చెప్తా ఉన్నారు కాబట్టి అది అవాస్తవం, దాంట్లో వాస్తవం ఏమాత్రం లేదు. ఎట్టకేలకు 7 రోజుల హైడ్రామాకు తాత్కాలికంగా తెరపడింది. ముద్రగడ్డ వైద్య పరీక్షలకు అంగీకరించడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అయితే దీక్ష మాత్రం ఇంకా విరమించకపోవడంతో కొంత టెన్షన్ నెలకొంది. పశ్చిమ గోదావరి